వచ్చెను. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పును. ఆమేన్. యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి రెండో మాట మన మధ్యలో సాత్విక్ వస్తారు. సాత్విక్ వచ్చి ఆ మాట దాని రిఫరెన్స్ కూడా చెప్తారు. దేవుని స్తోత్రం. యేసు పలికిన రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా చెప్పాను. లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. చప్పట్లుగొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. మూడో మాట యేసు ప్రభువారు శిలువలో పలికిన మూడో మాట సంకీర్త వచ్చి చెప్తారు. దాని రిఫరెన్స్ చెప్తారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లిను తన ప్రేమించిన శిష్యులను చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆమేన్. చప్పట్లు కొట్టి బిగ్గరగా ప్రభునామాన్ని మహిమ. నాలుగో మాట సుప్రియ. నాలుగో మాట సుప్రియ. యేసు మాట్లాడిన నాలుగో మాట మత్తయి మాట 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామ సబక్తాని అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని అర్థం. ప్రభుని మహిమపరుద్దాం. ఐదో మాట యేసు ప్రభువారు శిలువలో చెప్పినటువంటి ఐదో మాట అండి. అవంతిక వచ్చి చెప్తారు. యేసు మాట్లాడిన 5వ మాట యోహాను 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖమును నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య శిలువలో పలికినటువంటి ఆరో మాట అండి. జ్యోతి వచ్చి చెప్తారు. మనమందరం కూడా విందాం. స్తోత్రం. హల్లెలూయా. యేసు మాట్లాడిన 6వ మాట యోహాను 19వ అధ్యాయం 32వ వచనం. యేసు ఆ చెరుకును సమాప్తమైనని తల వంచుకొని ఆత్మను అప్పగించారు. ఆమేన్. ప్రభుని మహిమపరుద్దాం. యేసయ్య శిలువలో పలికినటువంటి ఆఖరి మాట 7వ మాట అక్కి వచ్చి చెప్తారు. యేసు శిలువలో పలికిన 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించి కొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. మంచిది. ఈ సండే స్కూల్ పిల్లలు మరి యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా చక్కగా చెప్పడానికి